ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ఆయన తల్లిని ఉద్దేశించి మాజీ మంత్రి అంబటి రాంబాబు అసభ్యకరమైనటువంటి పదజాలంతో బూతులు తిడుతూ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. అంబటి రాంబాబు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన తల్లిని ఉద్దేశించి అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషిస్తూ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అసలు మధ్య మధ్యలో ఈయన ఇట్లా నోరు బారేసుకోవటం చూస్తుంటే వాళ్ళు కొత్త ఏం కాదు. అంబటి రాంబాబుకి ఇలా మాట్లాడటం కొంచెం నోరు ఇలాంటి నోరే. అంటే సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆయన తల్లిని ఏమండి అసభ్యకర పదజాలంతో దూషించడం కాదండి. సాధారణం అంటారా? నేను సాధారణం అనట్లేదు. అసలు మీరు ఎవరి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు మీరు ఎందుకు ఇంత ఆవేశం? మీకు ఇది మొదటిసారా వాళ్ళు మాట్లాడడం? అసెంబ్లీలో మాట్లాడితేనే దిక్కులేదు, ఎమ్మెల్సీ శాసనమండలిలో మాట్లాడితేనే దిక్కులేదు. అప్పుడు ఏం మాట్లాడారండి? లోకేష్ను ఉద్దేశించి ఏం మాట్లాడారు? మర్చిపోయామా? మనకేమైనా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వచ్చిందా? వాళ్ళు ఇంతకంటే మంచిగా ఎట్లా మాట్లాడతారు అనుకుంటున్నారు? కాకపోతే ఇందులో కొసమెరుపు ఏంటంటే ఆ మధ్యకాలంలో అంబటి రాంబాబు తెలుగుదేశంలోకి రావడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసినప్పుడు రానిచ్చున్నట్లయితే గనక ఈ ఏమంటారు, ఈ రేసు కుక్క మాదిరి ఎవరి మీద అంటే వాళ్ళ మీద పడిపోతాడు కదా. అప్పుడు వైసీపీ వాళ్ళ మీద పడేవాడు. కొంచెం రాష్ట్రంలో ప్రజలకి వినోదం చూపించినట్టు ఉండేది. మరి తెలుగుదేశంలోకి తీసుకోలేదు వీళ్ళు. తీసుకున్నప్పుడు మరి ఆయనకి అక్కడ పదవి లేదు, అక్కడ అసలు మామూలుగా అధినేత పట్టించుకోడు. వీళ్ళని ఓడిపోయి ఉన్నారు, ఏం చేస్తారు? అందుకని చెప్పి ఇప్పుడు ఆయనకి ఎట్లయినా సరే జనాల్లో ఉండాలి అనే ఒక 4 రోజులు ప్రతి వాళ్ళు అంబటి రాంబాబు అనాలి అంటే మాకు బాగుంటుంది. అనాలంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఎందుకంటారు? అప్పుడు కూడా అంటారు, గుర్తించబడతారు. ప్రతిపక్షంలో ఉన్న బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉంటే, పదవి ఉన్నా లేకపోయినా ప్రజల కోసం కష్టపడే మనుషులు ఉంటే వాళ్ళు వార్తల్లో ఉంటారు. ఇవాళ సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఎలా వార్తల్లో ఉంటున్నారు చెప్పండి? ఇవాళ విజయవాడలో పెద్ద లాఠీ చార్జ్ జరిగింది. సిపిఐ సిపిఎం వాళ్ళు చేశారు, పెద్ద ధర్నా జరిగింది. ధర్నాను ఆపటం చాలా కష్టమైంది పోలీసులకి. ప్రజా సమస్యల మీదే, అక్కడేం వ్యక్తిగత ఎజెండాలు లేవు, ప్రజల ఎజెండానే ఆ పార్టీల ఎజెండా. వీళ్ళకి కూడా అట్లాగే అయ్యింది అనుకోండి, అట్లా చేశారనుకోండి, వీళ్ళు ప్రజల్లో ఉంటారు. ఉద్యమాలు చేయటం అంత ఆషామాషిగా ఉందా? మేకప్లు జరిగిపోతాయి. మాకెంతసేపు మా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎన్ని ఉంటాయి చెప్పండి మా పార్టీకి. నిన్నగాక మొన్న ప్రజాప్రతినిధి, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రజాప్రతినిధులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటున్నారా? ఇప్పుడు ఇందాక వచ్చిన వార్త ఏంటి? తిరుపతి ఏరియాలో ఒక వైసీపీ ఎమ్మెల్యే తోటి ఒక మహిళ కారులో వెళ్తూ ఉంటే ఆ మహిళ తాలూకు భర్త కారు ఆపి కారు అద్దాలు పగలగొట్టి వాళ్ళ ఆవిడ్ని పక్కకు తీసుకెళ్ళిపోయి, నా భార్యతో నీకు వివాహేతర సంబంధం ఉంది అని చెప్పి అతను గగ్గోలు పెట్టాడు. ఇవన్నీ చూస్తుంటే ఎట్లా ఉందంటే, అసలు ఏంటి ప్రజాప్రతినిధులు ఈ రాజకీయాల్లోకి వచ్చి వీళ్ళు ఏం నేర్చుకున్నారు? ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరూ కూడా వాళ్ళ ఇంటి డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న వాళ్ళు కాదు. ప్రజల డబ్బుతోనే అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకోవటం, అధికారం లేనప్పుడు ఖర్చు పెట్టుకోవడం, మళ్ళీ ఎలక్షన్ ఖర్చు పెట్టడం, మళ్ళీ అధికారంలోకి వస్తే సంపాదించుకోవటం. అంబటి రాంబాబు కూడా ఇందుకే మినహాయింపు కాదు. ఇప్పుడు ఇందాక నేను మాట్లాడిన కొంతమంది రాజకీయ నాయకులు కూడా మినహాయింపు కాదు. వీళ్ళు ఇలా చేస్తున్నారు. వీళ్ళకి ఇట్లా సాగుతుంది ఇక్కడ. అసలు ఎట్లా సాగుతుందండి ఇట్లా? అసలు ఆ నోరేంటి, ఆ మాటలేంటి? అసలు నేను ఒకటి అడుగుతున్నానండి, నాకు పార్టీలతో సంబంధం లేదు. ఆయన చంద్రబాబు నాయుడు గారిని తిట్టారా, ముఖ్యమంత్రిని తిట్టారా, ఎవరిని తిట్టారా అనేది కాదు ఇక్కడ నా ప్రశ్న. నేను ఒక సోషల్ యాక్టివిస్ట్గా మాట్లాడుతున్నా. అసలు మీకు అమ్మలు ఎందుకు గుర్తొస్తారు చెప్పండి? మీకు నోరులు తెలిస్తే నీ పెళ్ళాం, నీ అమ్మ, నీ అక్క, నీ చెల్లి, నీ కూతురు, ఈ 5 లేని మగవాడు ఎవడో చెప్పండి? అందరి జీవితాల్లో నీ 5 ఉన్నారు కదా. లేనిదే నీ కుటుంబమే లేదు కదా. తల్లి లేనిదే నువ్వు పుట్టవు,
చెల్లెళ్ళు అక్కో లేనిదే తోడబుట్టినోళ్ళు లేకుండా ఉండరు, భార్య లేకుండా ఉండరు, కూతురు లేకుండా ఉండరు. మరి ఏంటండి వీళ్ళు అన్నం తింటున్నారు గడ్డి తింటున్నారా? నాకు అర్థం కావట్లేదు. అసలు కడుపుకి అన్నమేనా తినేది? నన్ను అడిగితేనండి జంతువులకు మాట్లాడితే కూడా వీళ్ళకంటే బాగా మాట్లాడతాయి. వాడికి మాటలు రావు. అంతే మాటలు వచ్చిన పాపానికి నిన్ను మాటలు మాట్లాడేది. వాళ్ళ అమ్మ మొగుడు నీకేంటి అవసరం? నువ్వు ఇప్పుడు ఏమైనా మాట్లాడదలుచుకుంటే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడు. వ్యక్తుల గురించి కూడా మాట్లాడక్కర్లా, విధానాల గురించి మాట్లాడండి మీరు. సరే ఆయన చేయలేకపోతున్నాడు. రాజకీయాలు ఏంటి అసలు నానాటికి భ్రష్టు పట్టిపోతున్నాయి. అసలు మాట్లాడు వ్యక్తిత్వ దూషణలు పక్కన పడేసి ఇప్పుడు అసలు కుటుంబ దూషణలు కూడా పెరిగిపోతుంది. అసలు కాదు, ఇది ఒక సపరేట్ జాతిలాగా తయారైంది, రాజకీయ జాతి. ఈ జాతికి పట్టపగ్గాలు లేవు, నోటికి అదుపు లేదు, మనుషులు మాట్లాడే మాటలు కాదు. రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేస్తే ఎవరు కాదంటారు, ఎవరు కాదంటారు. ఇప్పుడు అలా మాట్లాడితే మీడియాలో సరిగా రాదు కదా. ఇప్పుడు వీళ్ళు వీరతాళ్ళు వేయించుకోవాలి వెళ్ళి ఎక్కడ తాడేపల్లి ప్యాలెస్లో. చూసారా నేను ఎట్లా మాట్లాడాను? అంటే ఇటీవల కాలంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుకి వార్నింగ్ ఇచ్చారని, దానివల్ల అసలు అంబటి రాంబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారనేటువంటి వార్తలు వచ్చిన క్రమంలోనే ఆయన మనుగడ కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటారా? ఖచ్చితంగా. ఇవాళ వీళ్ళ అస్తిత్వమే దెబ్బతినే పరిస్థితి వచ్చింది. వీళ్ళని ఎవరు గుర్తించట్లేదు. ఉన్నప్పుడు సరిగా పనిచేసి చావలేదు. అప్పుడంటే పని చేసినా పని చేయకపోయినా సలహా పలకాలు వేయటానికైనా ఎమ్మెల్యే అంటే ప్రోటోకాల్ ప్రకారం వీళ్ళు ఉంటారు. అలా అన్న జనాల్లో ఉండేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు ఎట్లా నేను గుర్తించబడేది ఎట్లా? అందుకోసం అని చెప్పి ఈ విధంగా మాట్లాడి ఇప్పుడు ఇది రచ్చరచ్చ అవుతుంది. ఈ రచ్చరచ్చ చూసి అబ్బో అంబటి రాంబాబు బాగానే పనిచేస్తున్నాడు, నేను సిటీలో ఉన్నా లేకపోయినా. ఆయన లేడు కదా, రాష్ట్రంలో ఉండడు కదా, వారంలో 2 రోజులే ఉంటాడు. మిగతా 6 రోజులు వీళ్ళు ఎట్లా 5 రోజులు ఎట్లా పనిచేస్తున్నారు అనేది చూడాలి. అంటే ఇది తప్పితే ఇంకొక ఎజెండా లేదు వీళ్ళకి. ఇలా నా అభ్యంతరం ఏంటి అంటే, మీరు విధానాల పట్ల కావచ్చు, పద్ధతుల పట్ల కావచ్చు, వెయిట్ల గురించి అని మీరు మాట్లాడుకోండి, చొక్కాలు పట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు ఈ మధ్యలోకి మట్టుకు అమ్మల్ని అక్కల్ని తీసుకొచ్చారంటే మటుకు మరీ అది కాదు. అసలు వ్యక్తిత్వ దూషణే మంచిది కాదంటే కుటుంబ దూషణ చేస్తూ ఉంటే ఇంకా ఏం చెప్తాం? నేను ఇప్పుడు వీళ్ళకి మినిమం ఉండాల్సిన జ్ఞానం ఏంటి అంటే, నేనేం మాట్లాడాలనుకుంటున్నాను, నేను ఎవరి గురించి మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాను, ఎలా మాట్లాడాలనుకుంటున్నాను అనేది ప్రతి మనిషికి తెలియాలి. ఇప్పుడు నేను ఉన్నాను, నేను మాట్లాడుతుంటే నాకు ఒక ఎజెండా ఉండాలి. నేను ఏం మాట్లాడదలుచుకున్నాను, ఇక్కడ నా అభ్యంతరం ఏంటి ఈ మొత్తం దీంట్లో. ఇతను ఆడవాళ్ళ జోలికి వచ్చాడు, ఆడవాళ్ళ గురించి మాట్లాడాడు, వాళ్ళని లాగుతున్నాడు బయటికి, ఇది నా అభ్యంతరం, నేను దాని గురించి మాట్లాడాలి. అంతేగాని ఏం అంబటి రాంబాబు నీకు పెళ్ళం ఉందిగా అంటే ఎట్లుంటుంది అనను నేను. ఎందుకంటే నేను దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా. ఇప్పుడు వేరే తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా అయితే అలా మాట్లాడతారేమో, వాళ్ళు మాట్లాడినా తప్పే, ఎవరు మాట్లాడినా తప్పే. మీరు ఈ ఎవరైతే ఇప్పుడు సభలో లేని వాళ్ళ గురించి మాట్లాడకూడదు అనే సాంప్రదాయం ఎట్లా ఉందో, ఇక్కడ కూడా మర్యాదస్తులకు ఉండే లక్షణం ఏంటి అంటే, నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో అది మాట్లాడిన దానికి కట్టుబడి ఉండు. నేను మాట్లాడదలుచుకునేది మీరు అసలు ఆడవాళ్ళ జోలికి మీరు మాట్లాడటానికి అసలు ఆమె లేదు, ఆమె భర్త లేడు. మీకు చంద్రబాబు నాయుడు మీద అక్కసు ఉంటే అక్కసు వేరే రకంగా విధానాలు సరిగా లేవు అని, ఆయన సరిగా పరిపాలించట్లేదనో లేకపోతే ఇంకోటో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నారు, ట్రోల్ చేస్తున్నారు, మీ పార్టీ పరంగా చెయ్యండి, వాళ్ళు చేస్తున్నారు, మీరు చేస్తారు, చేసుకోండి. కానీ అసలు ఆ మాట ఉందో చూసారా, నోరు తెరిశారంటే లకారాలు వస్తున్నాయి మీ నోట్లో నుంచి. అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా మీరు? మీ నోళ్ళు ఏం పెట్టి కడగాలి? ఫారిన్ ఫినాయిల్ పెట్టి కడగాలా, లేకపోతే ఇండియా ఫినాయిల్తో కడగాలా? ఇప్పుడు నువ్వు ఎవరిని తిట్టావు అక్కడ? వాళ్ళ అమ్మని తిట్టావు, వాళ్ళ నాన్న గురించి మాట్లాడావు. ఇప్పుడు లా కొడుకు అని మాట్లాడాడు అంటే వాళ్ళ అమ్మని అన్నట్లే కదా. వాళ్ళ అమ్మ మొగుడు అంటే ఎవరు? అసలు వాళ్ళ అమ్మ మొగుడుతో ఏంటి నీకు పని ఏంటి? అసలు నీకు పని ఏంటి ఇప్పుడు? అందుకని ఏది ఏమైనప్పటికీ కూడా భాష సరిచూసుకోవాల్సిన అవసరం ఇవాళ ఉన్నది. ఇది నేను మరీ చెప్పదలుచుకున్నాను. కాస్త ఆరోగ్యకరంగా, కాస్త మర్యాదగా మాట్లాడండి. రేపు ఎప్పుడన్నా పొరపాటున జంతువులకి మన బూతులు అర్థమైనా మాట్లాడడం వచ్చినా మనల్ని చాలా అసహ్యంగా చూస్తాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ.